రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప తండ్రి, సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము తోడుగా ఉన్న తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఎలాంటి అపాయాలు, ఆటంకాలు, కీడులు మాకు తీసుకురాకుండా క్షేమముగా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీ కృపచేత దినదినము నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, నీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. గొప్ప దేవా, 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అవును యేసయ్యా. తండ్రి, లోకము దాని ఆశ గతించిపోయేదే తండ్రి. మేము ఆ లోక ఆశలలో పడి, లోకంలో పడి నీకు దూరము కాకుండా తండ్రి, నీ చిత్తాన్ని ఎరిగి దేవా, నీ చిత్తాన్ని జరిగించే వారముగా మేము ఉండుటకు సహాయము చేయండి. గొప్ప దేవా, నీ చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు తండ్రి. ఈ భూలోకంలోనూ తండ్రి, అదేవిధంగా పరలోకంలోనూ నీతో పాటు నిత్య నివాసము కలిగి జీవించే వారిగా మీరు ఉంచుతారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీ చిత్తము ఏమయ్యుందో, నీ ప్రణాళికలు ఏమై ఉన్నాయో తండ్రి, మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. మా ఇష్టాలు, మా చిత్తము, మా ప్రణాళికలు కాదు తండ్రి. దినదినము నీ చిత్తము చొప్పున మీరు చూపించే మార్గంలో నడుచుటకు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. లోకంలో మేము జీవిస్తుండగా యేసయ్యా, లోక ఆశలకు లొంగిపోకుండా ప్రభా, అపవాది తీసుకొచ్చే ప్రతి శోధనలో పడి తండ్రి అక్కడే ఆగిపోకుండా యేసయ్యా, శోధనలను జయిస్తూ నీకై ముందుకు అడుగు వేసే విధంగా తండ్రి, నీ కోసమై జీవించే వారంగా మేము ఉండుటకు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితము అనేక మందికి మాదిరికరంగాను తండ్రి, వెలుగుకరంగాను ఉండుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. దేవా, నీ కోసము జీవించే వారికి తండ్రి, ఆ రోజు మీరే ఎన్నో శ్రమలు, ఎన్నో హేళన, గేలి చేయబడ్డారు తండ్రి, అవమానపరచబడ్డారు తండ్రి. మేమెంత మాత్రమే సయా తండ్రి, నీ కోసము జీవిస్తుండగా ఈ లోకంలో అవి తప్పవు కనుక వాటిని జయించే జయ జీవితమును మాకు దయచేయండి. ఏ శోధనకు ప్రభా లొంగిపోయి అక్కడే ఆగిపోకుండా తండ్రి, నీ వైపే చూస్తూ, నీ వైపే మా అడుగులు ముందుకు వేస్తూ, నీవే మా గమ్యము, మా గురిగా మేము కలిగి ఉంటూ నీ వైపే సాగుటకు, కొనసాగించుటకు ప్రభా మాకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయ్యా. తండ్రి, నీ కోసమై తండ్రి ముందుకు వెళ్ళుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నానేసయ్యా. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. తండ్రి, వారు ఎలాంటి స్థితులలో, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు తండ్రి. వారి హృదయమును ఎరిగిన గొప్ప దేవుడవు, వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి. దేవా, వారి హృదయ ఆలోచనలను తండ్రి మీరు ఎరిగిన గొప్ప దేవుడవు గనుక తండ్రి, వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును నీ చిత్తానుసారమైన ఆలోచనలు సఫలపరచుమని తండ్రి అడుగుచున్నాం యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సమస్యలలో ఉన్నవారికి సమాధానంను అనుగ్రహించండి తండ్రి. దుఃఖంలో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి తండ్రి. కుటుంబాలలో గలిబిలి ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో
ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అది ఎలాంటి అనారోగ్యమైనను ముట్టి స్వస్థపరచగలిగిన ఏకైక దేవుడవు నీవే తండ్రి. వైద్యులకే మీరు పరమ వైద్యుడు తండ్రి. ఎలాంటి రోగాన్నైనా నయము చేయగలిగిన గొప్ప శక్తి మీలో మాత్రమే ఉంది గనుక యేసయ్యా, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ మారు మనసు లేని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రతి కుటుంబంలో తండ్రి మీరు తండ్రి రక్షణను, మారు మనసును దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీ వెలుగును ప్రసరింప చేయండి తండ్రి. మీ సన్నిధిలో వారు నిత్యము నిలిచేవారిగా జీవించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగాను లేవనెత్తండి తండ్రి. మీరు దృఢపరచండి, బలపరచండి, సహాయమును అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించండి యేసయ్యా. తండ్రి, కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమాధానము, ప్రేమ కలిగి జీవించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే దేవా వారి వివాహము, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరంలోకి వారు అడుగు పెట్టుచు ఉండగా తండ్రి, మీ మెండైన దీవెనల చేత ప్రభు వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ సంవత్సరం అంతా వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఒంటరిగా ఉండి ప్రభు కృంగిపోయి తండ్రి బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. మానసిక దృఢత్వం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, మానసికంగా స్థిరపడటకు, బలపడటకు సహాయము చేయండి. మానసిక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మానసిక అనారోగ్యాల నుంచి విడిపించి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, యవ్వనవులను జ్ఞాపకం చేసుకొని తండ్రి, యవ్వనులకు తోడై నడిపించండి. వారి యొక్క యవ్వన బలమును వ్యర్థము చేసుకొనకుండా తండ్రి, నీ కోసమై తండ్రి జీవించుటకు సహాయం చేయండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా తండ్రి, వారికి చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి, మీరు తప్పక దయచేస్తారు తండ్రి. నమ్మిన వారికి మీరు ఓము చేయని గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యంను దయచేసి ప్రభా, ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని నైటు ప్రయాణాలలో, డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, పడుకొనిచుండగా మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని, తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.